ఒక మనిషి జీవితం మలుపులు తిరగడం మొదలు పెడితే మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయం లైఫ్తో తలపడుతున్న ప్రతి మనిషికి తెలుసు. లైఫ్ని లైట్ తీసుకునే వాళ్ళ గురించి మాత్రం నాకు తెలియదు. కానీ మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి, ట్రంప్ లైఫ్లో మలుపుల గురించి నాకు నేను తెలుసుకున్న కాసింత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నిజానికి నేను ఎంతో కష్టపడి మీకోసం మీకు సమాచారాన్ని అందిస్తుంటే కొంతమందికి అది నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బ్రదర్, రోజు మొత్తం చంద్రుడు కనిపించాలి అంటే కుదరదు. రాత్రి వరకు వేచి చూడాలి. అలాగే నేను ఇచ్చే సమాచారం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటాను, అందుకే చేస్తాను. కానీ మీకు నచ్చదు అని నాకు ముందే తెలిస్తే ఆ టాపిక్ నేనెందుకు చేస్తాను? ఇదంతా చెప్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు. ఇక ఈరోజు నేను మీకోసం తీసుకున్న టాపిక్ ట్రంప్ పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ పెళ్లిళ్ళ విషయానికి వస్తే ట్రంప్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారట, 5 మంది పిల్లలను కన్నారట. ట్రంప్ ప్రస్తుత భార్య మెలీనియా ట్రంప్. తనని 1998లో న్యూయార్క్లో ఒకానొక ఫ్యాషన్ వీక్లో కలిసిందట ఆమె. అప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన 2వ భార్యకి విడాకులు ఇచ్చారు. ఇక రాజకీయ జీవితం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చే అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ పలుమార్లు ప్రయత్నాలు చేశారట. 1988లోను, 2004లోను, 2012లోని అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా న్యూయార్క్ గవర్నర్ పదవిపై 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్ళీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇక మొత్తానికి 2016 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ట్రంప్. ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షునిగా ఉన్నారు ట్రంప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.